Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. ఐఐటి సిరీస్లో భాగంగా ఈరోజు వచ్చేసి మనం ఐఐటి రూర్కీ గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ప్రీవియస్లీ మనం ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి మద్రాస్, బాంబే, ఢిల్లీ, కాన్పూర్, ఖరగ్పూర్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేశాము. ఇవన్నీ కూడా మనకి ఐఐటి అనే ప్లేలిస్ట్లో మన యూట్యూబ్ ఛానల్ అవైలబిలిటీ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్, ప్లేస్మెంట్స్, కాలేజ్ ఫీజు అండ్ కాలేజ్ యొక్క ప్రోస్ కాన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు మనం వచ్చేసి ఐఐటి రూర్కీ గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. ఓకే, ఈ ఐఐటి రూర్కీలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంటు, ఫీజు, ఎలిజిబిలిటీ క్రైటీరియా, జేఈ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. ఎక్కడుంది ఐఐటి రూర్కీ అనుకున్నట్లయితే ఐఐటి రూర్కీ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఉత్తరాఖండ్లో ఈ ఏరియాలో ఈ ఐఐటి రూర్కీ అనేది ఉందన్నమాట. సో రేపు మీకు సీట్ వచ్చినట్లయితే ఇక్కడికి వెళ్ళాలి. దాదాపు నియర్లీ ఢిల్లీ పక్కన అనుకోవచ్చు. అది ఉత్తరాఖండ్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్తో పాటు అదర్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్కి మీరు అప్లై చేసి ర్యాంక్స్ వచ్చి మీరు రేపు కన్ఫ్యూజన్గా ఉన్నట్లయితే ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, సో మనం వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మనకి ఎక్కడ సీట్ వస్తుంది, మనకంటూ ఒక ప్రాపర్ గైడెన్స్ ఉన్నట్లయితే, మిస్టేక్స్ జరగకుండా అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్మూత్గా కావాలనుకున్నట్లయితే ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది గత కొన్ని సంవత్సరాలుగా చూశారు కదా, బ్యాక్ సైడ్ ఇంతమంది స్టూడెంట్స్కి మనం ఇస్తూ వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళు అనుకున్నటువంటి కాలేజీలో జాయిన్ అయ్యారనమాట. ఇవి కొన్ని ఫొటోస్ మాత్రమే. ఇలా చాలామంది స్టూడెంట్స్కి ఈ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమంది గైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. దాంతోపాటు ముఖ్యంగా ఈ రోజున పేరెంట్స్కి అదేవిధంగా స్టూడెంట్స్కి ఒక ఛాలెంజ్ ఏంటంటే, ఈ పెరుగుతున్నటువంటి కాంపిటీషన్లో వాళ్ళకున్నటువంటి స్కిల్స్ ఏంటి, వాళ్ళకి ఎటువంటి కెరీర్ సూటబుల్ అవుతుంది అనేది కొంత అవగాహన పేరెంట్స్కి ఉంటుంది. స్టూడెంట్స్ కూడా ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నాడు, వీక్ ఉన్నాడు అనేది కూడా తెలుస్తుంది. బట్ అదంతా కరెక్టా కాదా, ఈ స్కూల్లో వచ్చినటువంటి మార్క్స్ నిజమా కాదా, మరి వీళ్ళు రేపు ఎటువంటి కెరీర్ ఎంచుకుంటే బాగుంటుంది, ఐఐటి ఫౌండేషన్లో ఉన్నట్లయితే వీళ్ళ పరిస్థితి ఏంది, నిజంగా ఐఐటి ఫౌండేషన్లో ఉంచవచ్చా, వీళ్ళని అన్నెసరీగా మనం డబ్బులు వేస్ట్ చేస్తున్నామా, ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా పేరెంట్స్కి ఉంటాయి. ఒకవేళ ఐఐటి ఫౌండేషన్లో చదువుతున్నట్లయితే రేపు ఎంత పర్సంటేజ్ రావచ్చు అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఒక 1 అవర్ మీరు నాకు ఆన్లైన్లో టైం ఇచ్చినట్లయితే 8th క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా లేకున్నా, 10th క్లాస్ కంప్లీట్ కాకపోతున్న స్టూడెంట్స్ కొరకు, ఇంటర్మీడియట్ కంప్లీట్ కాకపోతున్న స్టూడెంట్స్ కొరకు అందరికి కూడా ఉపయోగపడుతుంది టెస్ట్. మీ స్కిల్స్ ఏంటి, మీ స్కిల్ గ్యాప్ ఏంటి, మీ ఐక్యూ లెవెల్, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, మీ అనలిటికల్ స్కిల్స్, వీటన్నిటి ఆధారంగా మీకు ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతున్నటువంటి అన్ని విషయాలు కూడా ఒక 55 పేజీల రిపోర్ట్ ద్వారా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ఎక్యురసీ రిపోర్ట్ వస్తుంది. ఈ పేరెంట్స్కి స్టూడెంట్స్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఇది నా ప్రొఫైల్, దాదాపు మీ అందరికి తెలిసే ఉంటుంది. సో నా పేరు, అదేవిధంగా ఎక్కడ చదివాను ఏంటనేది నా ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఐఐటి రూర్కీ, ఇది ఐఐటిఆర్ అని కూడా అంటారు. ఇది 1847లో ఉన్నప్పటికి కూడా దాని తర్వాత మనకి ఐఐటిగా కన్వర్ట్ అయిందనమాట. ఇది మనకు వచ్చేసి మనకి డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్స్ నుంచి 68.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఢిల్లీ నుంచి కూడా దాదాపు 206 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రూర్కీ రైల్వే స్టేషన్ నుంచి మాత్రం ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఈ ఐఐటి రూర్కీ అనేది ఉంటుందన్నమాట. ఐఐటి రూర్కీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్, ముందు మనం కట్ ఆఫ్స్ చూద్దాము. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ వాటి కట్ ఆఫ్స్ అన్నిటిని చూసిన తర్వాత ప్లేస్మెంట్స్, కాలేజ్ ఫీజు అవన్నిటి కూడా డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ ముందుగా మీరు తీసుకున్నట్లయితే కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఇవన్నీ కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్. ఎందుకంటే ఎన్ఐటీలో లాగా, ట్రిపుల్ లాగా ఇక్కడ మీకు ముఖ్యంగా ఎన్ఐటీలో హోమ్ స్టేట్ కోటా ఉంటుంది, ఐఐటీలో హోమ్ స్టేట్ కోటా ఉండదు. ఇవి కూడా జోసా 6th రౌండ్ కట్ ఆఫ్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, జోసా 6th రౌండ్ కట్ ఆఫ్స్ కాబట్టి మీరు ఈ 6th రౌండ్తోనే పోల్చుకోవాలన్నమాట. సో కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి అక్కడ మీరు చూసుకోవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ తర్వాత మనం వేరే బ్రాంచ్ చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్. సో సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈ కేటగిరీ వైజ్గా ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఏ కేటగిరీ అది మీరు చూసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 years బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. ఇది కొంచెం కట్ ఆఫ్ అనేది ఇదే తక్కువగా ఉంటుంది అన్ని బ్రాంచ్తో పోల్చినప్పుడు. ఓపెన్ కేటగిరీలో తీసుకున్నట్లయితే 592 కట్ ఆఫ్ ర్యాంకు.
అదే ఫీమేల్ తీసుకున్నట్లయితే 2047, ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే 98, ఈడబ్ల్యూఎస్లో ఫీమేల్ తీసుకున్నట్లయితే 306, ఓబీసీ ఎన్సీలో అయితే 253, గర్ల్స్కి అయితే ఓబీసీ ఎన్సీలో 1000 వరకు వెళ్ళింది. ఎస్సీలో అయితే మీకు 129, గర్ల్స్కి అయితే 527 వరకు వచ్చిందనమాట. ఎస్టీలో ఫీమేల్ 258 అయితే ఎస్టీ బాయ్కి అయితే 77 అనమాట. చూసుకోండి ఎంత కట్ ఆఫ్ అనేది ఉంది ఏంటండి కంప్యూటర్ సైన్స్లో. కంప్యూటర్ సైన్స్ తర్వాత మనకు నార్మల్గా ఎలక్ట్రానిక్స్ అదేవిధంగా ఎలక్ట్రికల్ ఉంటుంది. సో మనం ఎలక్ట్రికల్ గురించి డిస్కస్ చేద్దాము. ఎలక్ట్రికల్ యొక్క కట్ ఆఫ్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఈసీ బ్రాంచ్ ఉందన్నమాట. చాలామంది ఐఐటీస్లో ఈసీ ఉండదు సార్ అంటే ఈసీ ట్రిపుల్కి పెద్ద చేంజ్ అనేది ఉండదు, కొంత మాత్రమే చేంజ్ ఉంటుంది. ఎలక్ట్రికల్ వచ్చినా తీసుకోవచ్చు. స్పెసిఫిక్గా ఈసీ కావాలనుకుంటే ఒక 4 ఐఐటీస్లో ఉన్నాయి, అందులో రూర్కీ ఒకటి అనమాట. ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన కట్ ఆఫ్. ఎలక్ట్రికల్ తర్వాత మనం ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోవచ్చు. సిఎస్సి తర్వాత సో ఈసీ ట్రిపుల్ మీకు ఏది నచ్చితే దాంట్లో జాయిన్ కావచ్చు. ఇది లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ర్యాంకు మన ఈసీ బ్రాంచ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనమాట. ఈసీ తర్వాత మనము ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా ఐఐటీస్లో ఉంటుంది, అది కూడా మేము బీటెక్ అనేది చదువుతాం అనమాట. దానికి సంబంధించినటువంటి కేటగిరీ కట్ ఆఫ్స్ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఫిజిక్స్ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ కేటగిరీ వైజ్గా మీరు చూసుకోండి. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అనమాట. ఇక్కడ కూడా అన్ని కేటగిరీస్లో సీట్స్ ఉన్నాయి. మీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది మీరు చూసుకోండి. మెటలర్జికల్ తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. సో కొంత రోబోటిక్స్ ఏఐ కనుక నేర్చుకున్నట్లయితే రేపు ఫ్యూచర్ కొంత ఆటోమేషన్ అవుతుంది కాబట్టి ఈ ప్రొడక్షన్ చదివేటువంటి స్టూడెంట్స్ అటువైపు కూడా కొంచెం మీరు స్కిల్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ప్రొడక్షన్ తర్వాత మనకి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది ఇక్కడ బీటెక్ కిందనే ఉంది. చాలా ఐఐటీస్లో బిఎస్ ప్రోగ్రామ్ కింద ఉందన్నమాట. సో కొంతమంది బిఎస్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, బీటెక్ కాదు కదా అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. బీటెక్ అయినా బిఎస్సీ అయినా రేపు ఎంఎస్ చేయడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి బిఎస్ ఉన్నప్పటికీ తీసుకోండి. బట్ ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ బీటెక్ కింద ఉంది కాబట్టి ఇక మీకు ఏ డౌట్ లేదన్నమాట. డేటా సైన్స్ తర్వాత బయో సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్. సో దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎనర్జీ ఇంజనీరింగ్ అనమాట. ఈ ఎనర్జీ ఇంజనీరింగ్ అనేది కూడా నార్మల్ కాలేజ్లో ఉండదు, ఓన్లీ ఐఐటీస్లో టాప్ యూనివర్సిటీలో మాత్రమే ఉంటుంది. ఫ్యూచర్లో కొంత ఎనర్జీ క్రైసిస్ అనేది రాబోతుంది కాబట్టి ఈ ఎనర్జీ ఇంజనీర్స్ కూడా డిమాండ్ బాగానే ఉంది. కొన్ని ఆయిల్ కార్పొరేషన్స్ అటువంటివి కూడా ఇక్కడ నుంచి రిక్రూట్ చేసుకుంటాయి కాబట్టి, సో గవర్నమెంట్ కంపెనీస్ కూడా వస్తుంటాయి కాబట్టి కొంత గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకునే స్టూడెంట్స్ ఎనర్జీ ఇంజనీరింగ్ వచ్చినా కానీ మీరు చదవచ్చు అనమాట. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ కేటగిరీ వైజ్గా మీరు చూసుకోవచ్చు. ఎనర్జీ ఇంజనీరింగ్ తర్వాత మనకి ఆర్కిటెక్చర్ అయితే మనకి జేఈ మెయిన్స్లో పేపర్ బి రాస్తారు కదా, సో దానికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ అనమాట వాటి యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్. ఆర్కిటెక్చర్ తర్వాత జియాలజికల్ టెక్నాలజీ, ఇది ఐఐటీస్లోనే ఉండేటువంటి బ్రాంచ్ అనమాట. జియో ఫిజిక్స్, జియాలజీ అవన్నీ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ జాయిన్ కావచ్చు. కొంత కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఇవిగానే ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కేటగిరీ వైజ్గా అక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజిక్స్ ఉంది, దానికంటే ముందు మనకి సో జియో ఫిజికల్ టెక్నాలజీ ఉందన్నమాట. ఇది 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ ఎంటెక్తో పాటు వస్తుంది. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజిక్స్ కనుక తీసుకున్నట్లయితే ఇది కూడా ఫిజిక్స్ కూడా మీకు ఎంఎస్ ప్రోగ్రామ్ అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ అనమాట. ఇది డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాము. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్ కేటగిరీ వైజ్గా అక్కడ ఉంది. ఇవన్నీ కూడా మీకు ఓపెన్ ర్యాంక్స్, ఇవన్నీ కూడా కేటగిరీ ర్యాంక్స్ అనమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ యొక్క వాళ్ళ కేటగిరీ ర్యాంక్స్. మీకు 2 ర్యాంక్స్ ఇస్తాడు, ఒకటి సిఆర్ఎల్ ర్యాంక్ ఇస్తాడు, 2 మీకు కేటగిరీ ర్యాంక్ ఇస్తాడు అనమాట జేఈ మెయిన్స్లో. ఇది అడ్వాన్స్లో మీకు వచ్చేటువంటి ర్యాంక్ అనమాట. నెక్స్ట్ ఫిజిక్స్ తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఇది వచ్చేసి ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఇది బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కింద ఉందన్నమాట, అంటే బిఎస్ కింద ఉంది. బిఎస్ ఎంఎస్ ప్రోగ్రామ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాము తీసుకోండి, మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ యొక్క కట్ ఆఫ్ చూసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ తర్వాత నెక్స్ట్ కట్ ఆఫ్ ఉండేటువంటి బ్రాంచ్ అనమాట. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ తర్వాత నెక్స్ట్ మనకి తీసుకున్నటువంటి బ్రాంచ్ కెమికల్ సైన్స్. ఇది కూడా 5 years ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాము, మాస్టర్ ఆఫ్ సైన్స్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రాము. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ చూసుకోవచ్చు. కెమిస్ట్రీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ రానప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా మీరు చేయొచ్చు. కెమికల్ తర్వాత మనం తీసుకున్నట్లయితే ఎకనామిక్స్ అనమాట. ఇది కూడా బ్యాచులర్ ఆఫ్ సైన్స్. మ్యాక్సిమం ఎకనామిక్స్ అనేది అన్ని చోట్ల కూడా బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కింద ఇస్తున్నాడు. సో దాని కట్ ఆఫ్ కూడా మీరు చూసుకోండి, చాలా తక్కువగానే ఉంది. ఇంజనీరింగ్ బ్రాంచెస్తో పోటీ పడుతున్నటువంటి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ యొక్క గ్రూప్ అనమాట ఎకనామిక్స్. ఎందుకంటే డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ అటువంటి వైపు వెళ్ళొచ్చు కాబట్టి
సో కొన్ని హైయెస్ట్ ఏదైతే మనకి ఇస్తున్న కంపెనీస్ ఉన్నాయో ఎకనామిక్స్ రిలేటెడ్ కంపెనీసే కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. ఎకనామిక్స్ తర్వాత మనకి వచ్చేసి ప్లేస్‌మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ప్లేస్‌మెంట్స్ ఫస్ట్ ఎంబీఏ ప్లేస్‌మెంట్స్‌కి తీసుకున్నట్లయితే, ఇక్కడ ఎంబీఏ కూడా ఉంది కాబట్టి, సో హైయెస్ట్ ప్యాకేజ్ 24,00,000 పర్ యానమ్ వచ్చింది. యావరేజ్ ప్యాకేజ్ 70,00,000 పర్ యానమ్ ఉంది. బట్ మన టార్గెట్ ఇంజినీరింగ్ కాబట్టి మనం ఇంజినీరింగ్ మీద కాన్సంట్రేట్ చేద్దాము. ఇంజినీరింగ్ ప్లేస్‌మెంట్స్ తీసుకున్నట్లయితే, సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ సో లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ 24,00,000 పర్ యానమ్ ఉంది. యావరేజ్ 17.91 లాక్స్ పర్ యానమ్ ఉంది. మీడియన్ ప్యాకేజ్ 17,00,000 పర్ యానమ్ ఉంది. పిఎస్సిస్ కూడా ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా వచ్చి తీసుకుంటున్నాయి. అవి కూడా 17.61 ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మీకు టాప్ 10% ఆఫ్ స్టూడెంట్స్కి 22.69 లాక్స్ పర్ యానమ్ వచ్చింది. అదేవిధంగా మీకు టాప్ 50% ఆఫ్ ది స్టూడెంట్స్కి 18 లాక్స్ వచ్చింది. అదేవిధంగా మీకు యావరేజ్ పీపీఓస్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ కూడా 16.95 లాక్స్ పర్ యానమ్ ఉంది. అవన్నీ కూడా లాక్స్ పర్ యానమ్. ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా మీకు ఎంత మంత్లీ ఎంత శాలరీ వస్తుంది ఏందనేది ఇక్కడ ఉన్నటువంటి డేటా అనమాట. ఐఐటి ఖరగ్పూర్ ప్లేస్మెంట్స్కి సంబంధించినటువంటి డేటా నుంచి వచ్చిందనమాట ఇది. సో నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ఈ ప్లేస్మెంట్ అనమాట. ఎగ్జాంపుల్గా మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే ఇక్కడ 117కి 116 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే 163కి 131 ప్లేస్ అయ్యారు. ఈసీ తీసుకున్నట్లయితే 116కి 102 ప్లేస్ అయ్యారనమాట. రిజిస్టర్ అయినటువంటి అందరూ కూడా ప్లేస్ గారు. కొంత స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంత మీరు ఐఐటీ చదువుతున్నప్పటికి కూడా. ఇది ఇంకొక ఇయర్కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ అనమాట. అలానే మీకు ఇక్కడ సంబంధించినటువంటి ఏ బ్రాంచ్లో ఎంత ప్లేస్మెంట్ వస్తుంది స్టాటిస్టిక్స్ ఇచ్చారన్నమాట. కంప్యూటర్ సైన్స్లో 99.15%, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో 80%, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 87%, కెమికల్ ఇంజనీరింగ్లో 76% ప్లేస్మెంట్ అనేది వస్తూ ఉందన్నమాట. అంటే చూడండి ఇక్కడ అక్కడ వెళ్ళిన తర్వాత 100% అనేది దాదాపు కంప్యూటర్ సైన్స్లో ఉందన్నమాట. 100% వస్తుందంటే ఇటువంటి కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి హైయెస్ట్ ప్యాకేజ్ రీసెంట్గా నడుస్తూ ఉన్నాయి కదా ప్లేస్మెంట్స్ 25లో. సో 2,15,00,000 వరకు వచ్చింది. సిఎస్సిలో అయితే మనకి యావరేజ్ 34 lakhs నడుస్తూ ఉంది ఇయర్. ఈసీలో కూడా 30 lakhs పర్ యానం ఉంది. ఎలక్ట్రికల్లో కూడా 28 lakhs పర్ యానం అనేది ఇక్కడ మీకు మీడియన్ ప్యాకేజ్ నడుస్తూ ఉందన్నమాట. సో ఇది ఐఐటీస్ యొక్క పవరు. సో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ కూడా ఒక 250 వరకు ఆల్రెడీ వచ్చాయి మనకి. ఈ అన్ని కంపెనీస్ కూడా ఐఐటి రూర్కీకి విజిట్ చేస్తాయి, వస్తూనే ఉంటాయి. ఇక్కడ మీకు ప్రైవేట్ కంపెనీస్, గవర్నమెంట్ కంపెనీస్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అన్ని కంపెనీస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ కంపెనీస్ వస్తూ ఉంటాయి. ఇక మనం కాలేజ్ ఫీజు గురించి మనం డిస్కస్ చేసినట్లయితే 1,19,550 రూపాయలు ఉంటుంది. మీకు ఫస్ట్ ఇయర్లో కొంత ఒక 9,000 ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత నుంచి మీరు తీసుకున్నట్లయితే 1,10,000 వరకు ఎవ్రీ సెమిస్టర్లో మీరు ట్యూషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజుతో పాటు హాస్టల్ అండ్ మెస్ ఫీజు కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. అది దాదాపు ఒక 33,750 వరకు ఉందన్నమాట. అయితే ఎవరైతే స్టూడెంట్స్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ ఆధారంగా వీళ్ళకు ఉంటుంది. వీళ్ళకైతే ఇన్కమ్తో పని లేకుండా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అయితే వాళ్ళకి కాలేజ్ ఫీజు అంటే ట్యూషన్ ఫీజు మాత్రం ఉండదు. మెస్ ఫీజు, హాస్టల్ ఫీజు అనేది పే చేసుకోవాలి. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే అవి కూడా మనకి స్కాలర్షిప్ రూపంలో వెనక్కి వస్తాయి అన్నమాట. సో ఇది ఫీజెస్, అదేవిధంగా స్కాలర్షిప్కి సంబంధించినటువంటి వివరాలు. అదేవిధంగా ప్రోస్ అండ్ కాన్స్ ఐఐటి రూర్కీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదైతే ఆల్ ఐఐటీస్లో ఎలా అయితే ఉంటాయో ఇక్కడ స్ట్రాంగ్ అకాడమిక్ అండ్ రీసెర్చ్ మనకు ఉంటుంది. రెప్యుటేషన్ ఉన్నటువంటి కాలేజీ, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ అనమాట, సూపర్ బ్యూటిఫుల్ క్యాంపస్, ఎక్సలెంట్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి కాలేజీ. అండ్ అల్యూమిని తీసుకున్నట్లయితే మంచి స్కిల్డ్ అల్యూమిని అనమాట. నార్మల్గా అల్యూమిని స్ట్రాంగ్ అంటారు కానీ ఇక్కడ వచ్చేసి మనకి స్కిల్డ్ అల్యూమిని అని చెప్పేసి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ కాన్స్ కనుక తీసుకున్నట్లయితే ఎవ్రీ ఐఐటీలో ఉండేటువంటి ఇక్కడ ఉంటాయి, పెద్ద చేంజెస్ అనేవి ఉండవు. సో ఇక్కడ వచ్చేసి మీకు సోషల్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఐఐటీలో చదువుతున్నంటేనే మీకు సొసైటీ ఇచ్చే రెస్పెక్ట్ వేరనమాట. దాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. ఆ రెస్పెక్ట్ మీరు కాపాడుకోవాలి. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మీరు ప్లేస్మెంట్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెంటల్ హెల్త్ ఛాలెంజెస్ అనేవి కొంత ఉంటాయి ఐఐటి స్టూడెంట్స్కి. బట్ అవన్నీ కూడా తాత్కాలికం అనుకోండి. లైఫ్లో కొంత పార్ట్ వరకే, దాని తర్వాత మీ లైఫ్ అనేది చాలా ఉంటుంది. స్ట్రెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. హై ప్రెషర్ అండ్ స్ట్రెస్ ఉంటుంది. అదేవిధంగా కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉండేటువంటి కాలేజ్ అనమాట. ఐఐటి రూర్కీలో రావాలంటే మీరు కొంత కష్టపడి చదవండి. మీకు ఆ అర్హతలు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మీకు సీట్ వస్తుంది అనమాట.
సో ఇది స్టూడెంట్ ఐఐటి రూర్కీ గురించి, అక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్, వాటి యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్, వాటి యొక్క ప్లేస్మెంట్ పర్సంటేజ్, హైయెస్ట్ ప్యాకేజీ, యావరేజ్ ప్యాకేజ్, మీడియం ప్యాకేజీ, కాలేజ్ ఫీజు ఎంత ఉంది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్ అనేది అన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసాం అన్నమాట. ఇలానే మీకు చాలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీరు రాస్తూ ఉంటారు. మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా మీకు బెస్ట్ ఏది సూటబుల్ అవుతా ఉంది ఏంటనేది కొంత కన్ఫ్యూజన్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్, పేరెంట్స్. వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఈ రోజున చాలామందికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజన్. ఒకప్పుడు ఇన్ని కాలేజెస్, ఇన్ని యూనివర్సిటీస్, ఇన్ని బ్రాంచెస్ లేవన్నమాట. ఈ కన్ఫ్యూజన్స్ని వీటన్నిటిని మీకు ఉండకుండా మీ యొక్క జర్నీ అయితే స్మూత్గా అడ్మిషన్ సాగాలనుకున్నట్లయితే కొంత మా హెల్ప్ మీరు కావాలనుకున్నట్లయితే ఈ యొక్క పెయిడ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయిపోయి మా హెల్ప్ తీసుకోవచ్చు. దానికి సంబంధించి ఈ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. కొంత అమౌంట్ పే చేయగలిగేటువంటి వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్రోచ్ కాండి. పుణ్యానికి మీరు ఎంత మెసేజ్ పెట్టినా మేము రిప్లై ఇవ్వడం అనేది జరగదు. ఎందుకంటే చాలా మెసేజ్ వస్తూ ఉంటాయి కాబట్టి రిప్లై అనేది ఇవ్వరు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్ మాత్రము కొంత అమౌంట్ అనేది ఛార్జ్ అయితే ఉంటుంది. సో స్టాఫ్ మాట్లాడతారు మీతోని. మీరు ఒకసారి అమౌంట్ పే చేసిన తర్వాత నేను వచ్చి మీకు ఉన్నటువంటి డౌట్స్ క్లారిఫై చేస్తూ, మీ కేటగిరీకి సంబంధించినటువంటి ర్యాంక్ ఆధారంగా మీకు ఎక్కడ సీట్ వస్తుంది ఏందనేది గైడ్ చేస్తూ, రేపు మీరు ఒక మంచి కాలేజీలో జాయిన్ అయ్యే విధంగా మా హెల్ప్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ఐఐటీతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.